నమస్తే, myself శ్రావణి. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. గ్రామాల్లో మానకొండూరు ఎమ్మెల్యే విస్తృత పర్యటన. వైభవంగా శ్రావణ మాసం బోనాలు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్న భక్తులు. రైతు బీమా, కళ్యాణ లక్ష్మి పథకాలు కొనసాగించాలి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం. ఇక వార్తల్లోని వివరాలు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. ఇందుకోసం సర్కారు నిరంతరం శ్రమిస్తుంది అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రైతన్నలకి కావాల్సిన అన్ని రకాల సేవలు, సహకారం అందించేందుకు ప్రభుత్వం ఎల్లవేళలా ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ విస్తృతంగా పర్యటించారు. దేవంపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆర్ఓ ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ పనిచేయడం లేదని పాఠశాల పేరెంట్స్ కమిటీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా ఆయన తక్షణమే స్పందించారు. వెంటనే పాఠశాలను సందర్శించిన ఆయన ప్రత్యేక అభివృద్ది నిధుల నుండి 1,50,000 మంజూరు చేశారు. అనంతరం మానకొండూరు మండలం రంగపేటలో పర్యటించిన ఎమ్మెల్యే గ్రామంలో 1.76 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రంగపేటలో ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న సీడ్ ప్లాంట్ గోదాం ఆవరణలో మార్కెట్ కమిటీ నిధులు 1,61,00,000 అంచనా వ్యయంతో చుట్టూ రక్షణ ప్రహారీ గోడ నిర్మాణం, అంతర్గత సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఎంపీపీఎస్ పాఠశాల ఆవరణలో ఎస్డీఎఫ్ నిధులు 15 లక్షల వ్యయంతో చేపడుతున్న ప్రహారీ గోడ, క్రీడా మైదాన నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. సీడ్ ప్లాంట్ గోదాం చుట్టూ మార్కెట్ ప్రహారీ గోడ, సీసీ రోడ్లు నిర్మించడం వల్ల విత్తనాల భద్రత, పంపిణీతో పాటు పంట ఉత్పత్తుల రవాణా రైతులకు మరింత సులభతరం అవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయంతో పాటు విద్య, క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. బడుల్లో మౌలిక వసతులు, విద్యార్థుల శారీరక వికాసానికి క్రీడా మైదానాన్ని అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఓదేలు, వైస్ చైర్మన్ రామిడి తిరుమల్ రెడ్డి, రంగపేట గ్రామ సర్పంచ్ కొత్త రామరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు దావా శ్రీనివాస్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు పెంచాల కిషన్ రావు పాల్గొన్నారు. ఈరోజు మానకొండూరు మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటూ ఏదైతే మానకొండూరు ఏఎంసీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి గోడౌన్కి కాంపౌండ్ వాల్ కోసం ఈరోజు ప్రారంభిస్తాము. కాంట్రాక్టర్ గారు త్వరలోనే ప్రారంభించి దానికి టైం లిమిట్ పెట్టి కంప్లీట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా స్కూల్కు ఏదైతే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళామో అక్కడ వాటర్ ప్లాంట్ బాగలేదు, దానికి 1,50,000 అయితే ఎస్డిఎఫ్ గ్రాంట్ కింద, సోషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద వాటికి 1,50,000 ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు అదేవిధంగా రంగంపేట గ్రామం లోపల ఈ స్కూల్ యొక్క కాంపౌండ్ వాల్ సంపూర్ణం కాకపోతే దానికి కూడా 8 లక్షల రూపాయలు ఇచ్చి 15 లక్షల రూపాయలు ఇచ్చి కాంపౌండ్ వాల్ పెట్టడము, అదేవిధంగా ఏవైతే రాళ్ళు కాంపౌండ్లో ఉన్నాయో వాటన్నిటిని తీసేసి ఆ గ్రౌండ్ అంతా చదును చేసి పిల్లలకు ఆడుకునే విధంగా చేయాలని ఈరోజు సంకల్పంతో దాన్ని ప్రారంభించడం జరిగింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని కరీంనగర్లో బోనాల వేడుకలు వైభవంగా నిర్వహించారు. మహిళలు నెత్తిన బోనాలతో డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా ఆలయాలకు చేరుకున్నారు. అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బోయవాడలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. కరీంనగర్ బోయవాడలో గంగమ్మ తల్లి బోనాల వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నెత్తిన బోనమెత్తి ఊరేగింపులో పాల్గొన్నారు. గంగమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కార్పొరేటర్ తాటి ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ 40వ డివిజన్ హనుమాన్ నగర్ లో పోచమ్మ బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి ఉపవాసం ఉన్న మహిళలు ఇంటికొక బోనం చొప్పున తలపైన ఎత్తుకుని డప్పు చప్పుల మధ్య పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకలకు స్థానిక కార్పొరేటర్ నల్వాల పుష్పలత రవీందర్ ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి బోనాలు ప్రత్యేక పూజలు సమర్పించారు. అమ్మవారి దయ ప్రజలందరిపైన ఉండాలని వేడుకున్నారు. 40వ డివిజన్లోని హనుమాన్ నగర్ బతుకమ్మ గద్దె ప్రాంతంలో చాలా బ్రహ్మాండంగా ఈ పోచమ్మ బోనాలు నిర్వహించడం జరుగుతుంది. శ్రావణ మాసంలో మొదటి ఆదివారం ఈ రోజు నుంచి ప్రతి సంవత్సరము అత్యంత వైభవంగా బయలులతోని శివసత్తులతోని చాలా బ్రహ్మాండంగా ఈ యొక్క బోనాలు తీసుకోవడం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరమే ఈరోజు ఇక్కడ ప్రారంభమైంది. ఇక్కడ ఏ విధంగానైతే ఇక్కడ బతుకమ్మ గద్దెలో ఎంతో ప్రాచీనమే, ఎందుకంటే ఇక్కడ వినాయకుని నవరాత్రులు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. అలాగే సద్దుల బతుకమ్మ కరీంనగర్లోనే చెప్పుకోదగ్గ విధంగా ఇక్కడ జరుగుతుంది. ఏ విషయంలో కూడా ఇక్కడ వెనుకడుగు వేయకుండా ఇక్కడ బతుకమ్మ నగర్లో ఉన్నటువంటి ప్రాంత వాసులు అన్ని పండుగలు హిందూ సాంప్రదాయాల ప్రకారం చాలా బ్రహ్మాండంగా చేస్తారు. పోచమ్మ బోనాల కూడా ప్రారంభించినారు. హిందూ ధర్మాన్ని అనుసరిస్తూ హిందూ సాంప్రదాయ ప్రకారము ప్రతి పండుగలు ఎంతో వైభవంగా జరుగుతున్న వీరందరికీ ఆ భగవంతుడు, ఆ పోచమ్మ తల్లి, ఆ దేవి అమ్మవారు ఈ బతుకమ్మ గద్దె ప్రజలందరికీ, అలాగే 40 డివిజన్ ప్రజలందరూ సుఖ సంతాలతో అష్టైశ్వర్యతో వర్ధిల్లాలని, అందరూ చాలా సంతోషంగా ఉండాలని, అందులో మనం అందరం ఉండాలని కోరుకుంటూ బతుకమ్మ గద్దె హనుమాన్ నగర్ నుండి అది శ్రావణ మాసంలో బోనాలు చేస్తున్నాం అందరం కలిసి. ఇదే ఫస్ట్, నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం చేస్తాం. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రజా రైతు సంక్షేమ పథకాలపై సర్కారు వైఖరికి నిరసనగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. సంక్షేమ పథకాలని యథావిధిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. రైతు బీమా, కళ్యాణ లక్ష్మి పథకాలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతు బీమా ప్రీమియం చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, వెంటనే చెల్లించాలని పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న కళ్యాణ లక్ష్మి పథకాన్ని యథావిధిగా కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొల్లం శ్రీధర్, పెద్దన్న, నాయకులు లింగాల లక్ష్మణ్, కనగండ్ల తిరుపతి, కచ్చు రాజయ్య, ముక్కీస తిరుపతి రెడ్డి, ఉప సర్పంచ్ దుమాల మహేష్ పాల్గొన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ రసమై బాలకిషన్ గారి ఆదేశానుసారంగా ఈరోజు నిరసన కార్యక్రమం ప్రభుత్వ దిష్టిబొమ్మను పార్టీ ఆధ్వర్యంలో ధ్వంసం చేయడం జరిగింది. ఎందుకొరకనగా ఆగస్టు 14 నాడు రైతు బీమా పాలసీ అనేది రద్దయినది. అటువంటి ఆగస్టు 14 నాడు రెన్యువల్ చేసే అటువంటి కార్యక్రమాన్ని రైతు బీమాను కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం కేసీఆర్ గారు రైతును ఉద్దేశించి రైతు ఏదైనా అనారోగ్యం కానీ పాము కాటు కానీ పుట్టి చనిపోయినట్టయితే తక్షణమే 5 లక్షల రూపాయలు ఇచ్చే బీమాను కేసీఆర్ గారు పెట్టిండు. దానికి డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్న, దీనమైన పరిస్థితిలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కోర్టులో కళ్యాణ లక్ష్మి అనేది రద్దు చేయాలని హైకోర్టు స్టే విధించింది. వీళ్ళు కేసీఆర్ వచ్చినప్పటి నుంచి మొదటి పథకంగా 12 సంవత్సరాల నుంచి రద్దు చేయని కళ్యాణ లక్ష్మి పథకము ఈరోజు ఎందుకు రద్దు అవుతుంది? దీన్ని చేసేపించిన బాధ్యులు ఎవరు? ఒక పేరుకి ఆడపిల్లకు, ఆడపడుచుకు 1 లక్ష రూపాయలు ఒక మేనమామ కట్టంగా కేసీఆర్ ఇచ్చిండు. దేశ పౌరుల సంపూర్ణ ఆరోగ్యమే దేశ అభివృద్ధికి తోడ్పడే అద్వితీయ ఆస్తి అని ప్రముఖ రచయిత, జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బుర్రా మధుసూదన్ రెడ్డి తెలిపారు. రైడ్ అండ్ రన్ ఫర్ వికసిత్ ఇండియా 2047 రన్నింగ్ సైక్లింగ్ ర్యాలీని కోర్టు చౌరస్తా వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ మంచిర్యాల చౌరస్తా మీదుగా కోర్టు, ఆర్ఎండ్బి చౌరస్తా, తెలంగాణ చౌక్, బస్టాండ్ నుండి తిరిగి కోర్టు చౌరస్తా వరకు కొనసాగింది. యువ భారతం ముందు నిలిపేస్తేనే రేపటి సంపన్న భారత స్వప్నం సాకారమవుతుందని డాక్టర్ బుర్రా మధుసూదన్ రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ కనీసం 45 నిమిషాల పాటు శారీరక వ్యాయామానికి కేటాయించాలని సూచించారు. అనంతరం రన్ అండ్ రైడ్ ను పూర్తి చేసి యువతకు మెడల్స్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఏజే పెడల్ సైకిల్ స్టోర్ అఖిల్, ఎంవీ బాక్సింగ్ అకాడమీ వికాస్, థండర్ బోల్ట్ జిమ్ జమాల్, జేఎంజే స్పోర్ట్ కిరణ్ రెడ్డితో పాటు పలువురు యువకులు పాల్గొన్నారు.
తీగలగుట్టపల్లి ఆర్ఓబీ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య. ఆర్ఓబీ పనుల్లో జాప్యాన్ని నిరసిస్తూ కరీంనగర్లోని రైల్వే ట్రాక్ సమీపంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆయన నిరసన తెలిపారు. ఆర్ఓబీ పనులు నత్తనడకన సాగుతున్నాయని, దీంతో 5 నిమిషాల్లో చేరాల్సిన గమ్యానికి గంట సమయం పడుతోందని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య విమర్శించారు. గుంతలమయమైన రహదారిపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గర్భిణీలు, వృద్ధులు, అత్యవసర పరిస్థితుల్లో వెళ్లే ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని వాపోయారు. సంబంధిత అధికారులు, కాంట్రాక్టు సంస్థలు సమన్వయంతో పనిచేసి వేగంగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బానోతు భాస్కర్ నాయక్, సీనియర్ నాయకులు కాశెట్టి శ్రీనివాస్, 3వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, 2వ డివిజన్ అధ్యక్షుడు కొలగాని అనిల్, మనోహర్, రాము కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం దొడ్డి కొమరయ్య వాల్ పోస్టర్ ను కరీంనగర్ లో ఆవిష్కరించారు. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ వీరుల చరిత్రని ప్రపంచానికి పరిచయం చేయాలనే సంకల్పంతో కేవలం జిల్లాకు చెందిన 32 మంది సహా నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చిత్ర బృందం సభ్యులు తెలిపారు. సేనాపతి దర్శకత్వంలో సుమారు 1000 మందితో సినిమా తెరకెక్కిస్తున్నామని, తెలంగాణ కళాకారులకి మరిన్ని అవకాశాలు కల్పించాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని వారు కోరారు. దొడ్డి కొమరయ్య సినిమా డైరెక్టర్ని. అయితే ఈ దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణం ఏంటంటే, మేము 1000 మందితో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. 1000 మంది తెలంగాణ ప్రజలతోనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. కారణాలు ఎందుకు 1000 మందితో నిర్మిస్తున్నామంటే 2 కారణాలు. మొదటి కారణం ఏంటంటే, తెలంగాణ కోసం, మన కోసం ఎంతోమంది బిడ్డలు ఫైట్ చేసి చనిపోయారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ చరిత్ర బయటికి రాలేదు, ఆ వీరులు బయటికి రాలేదు. ఈ దొడ్డి కొమరయ్య సినిమా ద్వారా, 2 గంటల సినిమా ద్వారా తెలంగాణ చరిత్రను ప్రపంచానికి చెబుతూ తెలంగాణ వీరులను కూడా ప్రపంచానికి పరిచయం చేయాలనే ఆలోచన మొదటిది. రెండోది ఏంటంటే, తెలంగాణలోనే ఫిలిం ఇండస్ట్రీ ఉన్నా కూడా తెలంగాణ కళాకారులకు అవకాశం ఇవ్వట్లేదు. మనకు తెలంగాణ కళాకారులకు అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి మనమే 1000 మందిని కలిసి ఒక తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీని తయారు చేసుకొని ఈరోజు దొడ్డి కొమరయ్య సినిమా తీస్తున్నాం, రేపు టారునాయక్ సినిమా తీస్తాం, ఎల్లుండి బెల్లిలతక్క సినిమా తీస్తాం, ఆవులెల్లుండి జయశంకర్ సార్ సినిమా తీస్తాం. అట్లాగా ఒక్కొక్క సినిమా తీస్తూ మన తెలంగాణ కళాకారులకు అవకాశం ఇస్తూ ఒక తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీని తయారు చేయడం కోసం మొదటిగా మనం దొడ్డి కొమరయ్య సినిమా ప్రయత్నం చేశాము. అయితే ఈరోజు వచ్చేసి కరీంనగర్ జిల్లా నుంచి 32 మంది సహ నిర్మాతలుగా ఈ సినిమాలోకి రావడం జరిగింది. కేవలం 10,000 రూపాయల పెట్టుబడితో ప్రతి జిల్లా నుంచి మేము 32 మందిని తీసుకుంటున్నాము. ఆ రకంగా 1216 మందితో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. మన తూటాలకు బలి ప్రాణత్యాగం చేసి తెలంగాణ సాయుధ పోరాటంలో తన యొక్క మొదటి మెట్టు అంటే తన మొదటి ప్రాణాన్ని అర్పించి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి అమరుడు దొడ్డి కొమరయ్య గారి జీవితం పైన సేనాపతి డైరెక్షన్తో ప్రతి జిల్లాలో ఒక 32 మంది, ఇక్కడ కరీంనగర్ జిల్లాలో 32 మంది సహ నిర్మాతలు తలా ఒక ఎంతో కొంత వేసుకొని మొత్తం 10,000 మందితోని తయారయ్యి ఒక యూనిటీ పైన వచ్చి అమరుల యొక్క జీవిత చరిత్ర, వాళ్ళ యొక్క పోరాట ప్రతిమ, తర్వాత వాళ్ళ యొక్క ప్రాణ త్యాగాలపైన ప్రజెంట్ ఉన్న జనరేషన్కి తెలియడం కోసము ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఆ చరిత్ర తెలియడం కోసము, ఆ చరిత్ర యొక్క పటిమ, ఆ వీరుల యొక్క ప్రాణ త్యాగాల గురించి ప్రజెంట్ చరిత్రను మనము చిత్రీకరించి ప్రజెంట్ యూత్ని ఆదర్శంగా ఉంచడం కోసం ప్రయత్నిస్తున్న వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ట్యాంక్ బండ్ పై సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసి జయంతి వేడుకల్ని ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోడూరి పరశురాం గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్లోని తారక్ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 18న సర్వాయి పాపన్న జయంతిని ఉమ్మడి జిల్లాలోని ప్రతి గ్రామంలో ఘనంగా నిర్వహించాలని గౌడ కులస్తులు బహుజనులకి పిలుపునిచ్చారు. విగ్రహం లేని చోట సర్వాయి పాపన్న చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళులు అర్పించాలని కోరారు. ఇక నుంచి విగ్రహం వద్దే అధికారికంగా వేడుకలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ను వారు కోరారు. సర్వాయి పాపన్న విగ్రహ నిర్మాణానికి మంజూరైన నిధులు విడుదల చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కల్లర్ సత్తన్న, జిల్లా అధ్యక్షుడు బుర్ర పరశురామ్ గౌడ్, రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ గొడిశేల రమేష్ గౌడ్, రాంపూర్ గౌడ సంఘం అధ్యక్షుడు బత్తిని కన్నయ్య పాల్గొన్నారు. ఈ నెల 18వ తారీఖున మానేట్ బ్రిడ్జిపై ఉన్న పాపన్న విగ్రహం వద్ద జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. దానికి గాను మా కార్మికులు, గౌడ బాంధవులు, ప్రజాప్రతినిధులు, సబ్బండ వర్ణాలు వచ్చి ఆ జయంతి ఉత్సవాన్ని విజయవంతం చేయాలని మేము మీడియా ద్వారా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలానే మేము ఈ మీడియా ద్వారా ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. పాపన్న జయంతి అధికారికంగా గత 5 సంవత్సరాలు ప్రభుత్వం అధికారికంగా చేస్తున్నప్పటికీ కూడా కలెక్టర్ గారి ఛాంబర్లో ఒక 5 నిమిషాల పాటు అక్కడ చేసిన దాని తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ చేస్తామంటున్నారు. ఆ కార్యక్రమం మేము కాదనడానికి లేదు. కానీ కాకపోతే ఏమవుతున్నదంటే మా ప్రతినిధులు అక్కడ రావడం వల్ల ఇక్కడ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంటరప్షన్ అవుతున్నది. దాన్ని గతంలో కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది, ఈసారి కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మనం అంబేద్కర్ జయంతి అదే ఎలా చేస్తున్నామో అలానే అందరూ వచ్చి కూడా ఇక్కడే మా అంబేద్కర్ జయంతి ఎలా చేస్తున్నామో అలానే పాపన్న జయంతిని కూడా ఈ వేదిక వద్దనే చేయాలి. అలానే మా మానేట్ బ్రిడ్జి పైన ఉన్న పాపన్న స్తూపాన్ని గత ప్రభుత్వంలో మేము రిపెండ్ చేసినప్పుడు మాకు ఒక 30 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసి 30 లక్షల రూపాయలు ప్రొసీడింగ్ ఇచ్చినారు. అది ఈ రోజుకి కనీసం ఓపెనింగ్ కూడా నోచుకోలేదు. దాన్ని కూడా మేము ఖచ్చితంగా అక్కడ పెద్ద స్తూపం కట్టి ఒక పైలాన్ కట్టి చేయాలని చెప్పేసి మేము గతంలో రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈసారి మొత్తం ఖచ్చితంగా మా అందరూ కూడా దాన్ని నిరసన వ్యక్తం చేయడానికి మా గౌడ బిడ్డలందరూ కూడా వెయిట్ చేస్తున్నాం. వికాస తరంగిణి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామ హృదయ కలశ యాత్ర కొనసాగుతుంది. కరీంనగర్ వావిలాలపల్లిలోని రామాలయం నుంచి చేపట్టిన ఈ యాత్రను ఆలయ అర్చకులు శ్రీకరాచార్యులు వెంకటేశ్వర్ల చేతుల మీదుగా ప్రారంభించారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవ మూర్తులని పల్లకిపై ఆసీనులు గావించారు. ఆలయ కమిటీ చైర్మన్ మేచినేని అశోక్రావు నెత్తిన కలశాన్ని ఎత్తుకుని మేళ తాళాలు, మహిళల కోలాటాలు, భజన కీర్తల మధ్య పురవీధుల గుండా ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు మంగళ హారతులతో ఘనస్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి కలశంలో బియ్యాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ అశోక్రావు దంపతులతో పాటు ట్రస్ట్ కోశాధికారి వెంకటేశం, బాధ్యులు నరేందర్రావు, విజయమ్మ, శ్రీమతి అరుణ, యాదకిషన్, దేవేందర్, రవీందర్, వెంకట్రావు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండిలోని శ్రీ స్వయంభూ తాపాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 22వ అధ్యయన బ్రహ్మోత్సవాల పోస్టర్, కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఇనుగొండ నాగేశ్వరరెడ్డి, ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి ఎల్లారెడ్డి కమిటీ సభ్యులతో కలిసి ఆలయ ఆవరణలో పోస్టర్లతో పాటు కరపత్రాల్ని ఆవిష్కరించారు. ఈ నెల 22 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నట్లు చైర్మన్ తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ నెల 26న శ్రీ తపాల లక్ష్మీ నరసింహస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతుందని, అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరారు. స్వయంభూ శ్రీ శ్రీ తాపాలక్ష్మీనరసింహ దేవస్థానం 22వ అధ్యయన బ్రహ్మోత్సవాలు ఈ నెల శ్రావణ మాసం 22/8/2026 శనివారం నుండి 28/8/2026 శుక్రవారం వరకు ఈ యొక్క స్వామివారి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అధ్యయన బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నది. 22/8/2026 శనివారం నుంచి మొదలుకొని శుక్రవారం వరకు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.
ఈ యొక్క బ్రహ్మోత్సవంలో భాగంగా దేవాలయంలో అన్ని ఏర్పాట్లు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. 26 నాడు నిత్య పూర్ణిమతో మధ్యాహ్నం 12:15 లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ప్రతి ఏటా నిర్వహించే ఒక లక్ష్మీ నరసింహ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మహాత్మా గ్రామం నుండి ఈ మండలమే కాకుండా జిల్లా నుంచి అనేకమైనటువంటి జిల్లాల నుంచి కూడా భక్తులు ప్రతి ఏటా వేలాది మందిగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు పాల్గొనడం జరుగుతుంది. కావున భక్తులను కూడా ఈ యొక్క స్వామివారి యొక్క ఈ కళ్యాణోత్సవంతో పాటు బ్రహ్మోత్సవంలో పాల్గొని మరి తోచిన విధంగా విరాళాలు కూడా అందజేసి స్వామివారి కృప పాత్రలను కోరుతా ఉన్నాం. ప్రతి ఏటా అందరికీ కూడా భక్తులందరూ కూడా విరాళాల రూపంలో కూడా అందజేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా లక్ష్మీనరసింహ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ సర్పంచ్ ఆవుదుర్తి రామకిషన్ కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల సమయంలో ప్రజలకి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా తన సొంత ఖర్చులతో అమలు చేస్తున్నారు. అందులో భాగంగా నేడు దుంత మహేశ్వరి కనకయ్య దంపతుల కూతురు వివాహానికి 5,016 రూపాయలని అందజేశారు. పుట్టిన ప్రతి ఆడపిల్లకు 5,016 రూపాయలని అందజేస్తామని ఆయన చెప్పారు. గ్రామంలో చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాలకి 5,000 అందజేస్తున్నామని వివరించారు. గ్రామంలో ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అలువాల ప్రణీత్, మాజీ సర్పంచ్ కాటిక వినోద, దామ అంజయ్య, ఆవుదుర్తి రంజిత్, కుంభం వెంకటేష్, కూన రవి, కన్నం శివరామకృష్ణ పాల్గొన్నారు. ఎలక్షన్ ముందు నేను ఏవైతే వాళ్ళకి చేస్తాన పనులు ఏమైతే ఉన్నాయో హామీలు అవి నా సొంత ఖర్చులతోని వారు చెప్పిన ఏవైతే ఉన్నాయో ఒకటి ఆడబిడ్డకు మేనమామ కట్నంగా 5,016 ఇస్తానని చెప్పి ఇవాళ రోజున వారికి అందజేయడం జరిగింది. అలాగే నేను ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచ్గా అప్పటి నుంచే ఎవరైతే మరణించినట్లయితే పేదవాళ్ళు ఎవరైనా కుటుంబం నుంచి పెద్ద దిక్కును కోల్పోయినటువంటి కుటుంబం ఉన్నట్టయితే వారికి దాన సంస్కరణ కోసం 5,000 రూపాయలు ఆల్రెడీ ఇస్తున్నా. ఇప్పటికే 15 మంది వరకు ఇవ్వడం జరిగింది. అలాగే ఆడబిడ్డ పేదవారికి ఒకవేళ ఆడబిడ్డ పుట్టినట్టయితే వారికి కూడా 5,016 రూపాయలు రిసీవ్ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. అది కూడా చేయడానికి నేను ముందున్నా. ఇప్పటి వరకు అయితే అవి చేయలేదు. ముందు ఎవరికైనా ఆడబిడ్డ పుట్టినట్టయితే వారికి నా వంతుగా 5,016 రూపాయలు సాయం చేస్తానని మాట ఇవ్వడం జరిగింది ఎలక్షన్ ముందు. అలాగే చేయడానికి ముందుకున్నా. అలాగే నీ ఇచ్చినటువంటి హామీలు ఒకటిగా నెరవేర్చడానికి ముందుండి పనిచేస్తానని కోరుకుంటూ, అలాగే గ్రామ ప్రజలందరూ నాకు తోడుండి నన్ను వెనువెంటుండి నాకు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ గంజాయి విక్రయిస్తున్న 2 నిందితులని పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎక్సైజ్ ఆఫీసర్ ఆదేశాల మేరకు కరీంనగర్లోని షేకబీ కాలనీ, రేకుర్తి, కొత్తపల్లి మండలాల్లో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ కే సిఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో రేకుర్తి ప్రాంతానికి చెందిన గంజాయి విక్రయదారుల్ని అరెస్టు చేశారు. వారి నుంచి 190 గ్రాముల గంజాయి, బైక్, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ట్రైనీ ఎస్ఐలు అరుణ్ కుమార్, మహేష్, శ్రీనివాస్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ కట్టారాంపూర్లో గంగమ్మ తల్లి బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకులి నర్సయ్య, ఆయన సతీమణి నర్మదా గంగమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ కుటుంబాన్ని చల్లగా చూడాలని గంగమ్మ తల్లిని వేడుకున్నారు. జాతర సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం నిర్వాహకులు ఆకుల నర్సయ్య, నర్మదా దంపతులని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకి వారు ధన్యవాదాలు తెలిపారు.
సినీ నటుడు జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ జన్మదినం సందర్భంగా కరీంనగర్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. పార్టీ నాయకులు కాసరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో పలువురు రక్తదానం చేశారు. కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ ఆర్కే సాగర్ జన్మదినం సందర్భంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కందుల రాజిరెడ్డి, చిట్టి ఉదయ్ కుమార్, గాలిపల్లి కుమార్, వేముల శిరీష తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గౌరవనీయులు శ్రీ ఆర్కే సాగర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు కరీంనగర్ నియోజకవర్గంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో యువకులు పెద్ద ఎత్తున వచ్చి స్వచ్ఛందంగా రక్తం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకొని రేపు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తరఫున శ్రీ ఆర్కే సాగర్ గారు పెద్ద స్థాయిలో రాజకీయంగా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి దారిలో అనేక ప్రజాసేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో చేపిస్తూ యువతను ప్రోత్సహిస్తూ మరిన్ని ఇలాంటి జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మా ప్రియతమ నాయకుడు ఆర్కే సాగరన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆర్కే సాగరన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆర్కే సాగర్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. సాగర్ గారికి శుభాకాంక్షలు. ఉమ్మడి కరీంనగర్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఇస్లామిక్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ద్వారా విద్యార్థులు ప్రవక్త మహమ్మద్ జీవిత చరిత్రను తెలుసుకునే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. సత్యం, దయ, సహనం, మానవత్వం వంటి గొప్ప విలువలని ఆచరించేందుకు ప్రతి ఒక్కరూ ప్రేరణ పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం మత పెద్దలతో పాటు యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇది మన సుల్తానాబాద్ పట్టణం యొక్క 2వ టాలెంట్ టెస్ట్. గత సంవత్సరం నిర్వహించాం, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాం. గత సంవత్సరం 80 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. ఈసారి దాదాపుగా 151 మంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దాని తదనంతరం ఒక 30 మంది ఎక్స్ట్రాగా ఇందులో ఉన్నారు. కాబట్టి 180 మందితోని ఈ ఎగ్జామ్ నిర్వహిస్తున్నాం. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అత్యధికమైనటువంటి స్థాయిలో దీని రెండింతలు అయింది. ఇది నిజంగా మా ఊరు చేసుకున్నటువంటి పుణ్యంగా మేము భావిస్తున్నాం. ఒకప్పుడు మా పెద్దవాళ్ళు చెప్పేటువంటి వాళ్ళు ఏంటంటే కనీసం వంశంలో ఒక్కరైనా హాఫీజ్ ఉండాలి అని వాళ్ళ యొక్క ఆలోచన. మా ఊరికి మొట్టమొదటి హాఫీజ్గా ఉన్నటువంటి అంజద్ గారి యొక్క కృషి మూలంగా హజరత్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పూర్తి విషయాలను, పూర్తి అవగాహనను తెలుసుకునేటువంటి అవకాశం మాకు ఈ సంస్థ ద్వారా తెలిసింది. మిడిమిడి జ్ఞానంగా ఉన్నటువంటి మాకు జ్ఞానం చేసేసి క్రూరత్వం, శత్రుత్వం మరియు దాని బదులుగా అమాయకత్వం, స్నేహం, అభిమానం, ఆప్యాయత, అనురాగాలను పెంపొందించుకోవడం ఎలా. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్రామంలోని మడేలయ్య స్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించడం స్థానికులని తీవ్ర భయాందోళనకి గురిచేసింది. ఆలయ ప్రాంగణంలోని జిల్లేడు చెట్టుకు ఒక బొమ్మను కట్టి పసుపు, కుంకుమలు చల్లి క్షుద్ర పూజలు చేసినట్లుగా స్థానికులు, రజక సంఘం సభ్యులు గుర్తించారు. కొందరు ఆలయ ప్రాంగణంలో అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడుతున్నారని సంఘం ప్రతినిధులు గుర్తించారు. ఆలయానికి తగిన భద్రత కల్పించాలని అధికారుల్ని కోరారు. కరీంనగర్లోని రామ్నగర్ ప్రాంతంలోని కూరగాయల వ్యాపారులకు గొడుగుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలయన్స్ క్లబ్ ఆఫ్ మానేరు, వాసుదేవ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో పలువురు వ్యాపారులకి గొడుగులు అందజేశారు. ఈ సందర్భంగా అలయన్స్ క్లబ్ ఆఫ్ మానేరు స్వదేశీ ఆర్గనైజేషన్ సేవా కార్యక్రమాలు, లక్ష్యాలని నిర్వాహకులకు వివరించారు. 2వ విడతలో కట్టారాంపూర్, భగత్నగర్ ప్రాంతాల్లోని మరికొందరికి గొడుగులు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి గొడుగుల దాతలుగా డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్, చార్టర్ ప్రెసిడెంట్ బత్తిని శ్రీనివాస్, కొంజర్ల మహేష్, ఇంజనీర్ కోల అన్నారెడ్డి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ గుగిళ్ల సత్యం, ట్రెజరర్ కె అంజిబాబు, వైస్ ప్రెసిడెంట్ అజిత్ సింగ్, పిఆర్ఓ కుదూజ్ రాజేశం తదితరులు పాల్గొన్నారు. మరియు అలయన్స్ క్లబ్ ఆఫ్ మానేరు నూతనంగా
ఫామ్ అయిన లైఫ్ మెంబర్ క్లబ్. ఇందులో భాగంగా ఈరోజు కూరగాయలు అమ్మే వాళ్లకు ఛత్రీలు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క గొడుగు పెద్ద గొడుగు, దీన్ని మనం మలుచుకోవచ్చు, చేయొచ్చు. ఇందులో మొట్టమొదటి విడతలో కొంతమందికి ఇస్తున్నాము, తర్వాత కొంతమందికి ఇస్తున్నాము. ఈ యొక్క ప్రోగ్రాము కంటిన్యూస్గా ఇయర్ మొత్తం చేస్తాము. అక్కడ కొంచెం మందిని సెలెక్ట్ చేస్తాము. వాళ్ళకి వెళ్ళే దాతలు కూడా ఉన్నారు. ఒకటి రెండు ఒకటేసారి మాస్ ఇవ్వకుండా ప్రాపర్గా సెలెక్ట్ చేసి ఎవరికైతే అవసరం ఉందో వారికి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా జిల్లా గవర్నర్ పంజాబ్ మహేష్, లయన్స్ క్లబ్ ఆఫ్ మానేరు చార్టర్ ప్రెసిడెంట్ బి శ్రీనివాస్ గౌడ్ గారు మరియు సెక్రటరీ పండుగ నారాజు DCS, ట్రెజరర్ గారు సత్య అంజయ్య గారు అందరము కలిసి చేస్తున్న ఈ ప్రోగ్రాము కరీంనగర్ లోకల్లో అన్ని డివిజన్స్లలో కొంతమంది వెండర్స్ని గుర్తుపట్టి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రోగ్రాంలో చేపలు అమ్మే వాళ్ళకు ఒక 4 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. దాంట్లో పండుగ నారాజు DCS నలుగురిని సెలెక్ట్ చేసిండు. అది కూడా వీలైతే నెక్స్ట్ సండే రోజు చేస్తాం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం రాయపేట గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఓదల మల్లికార్జున స్వామివారి దేవస్థానం నుంచి అబ్బిడిపల్లి రాయపేట మీదుగా పందిళ్ల వరకు నూతనంగా బీటీ రహదారి నిర్మాణం పూర్తి కావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. సర్పంచ్ మేకల లావణ్య జనార్దన్ రెడ్డి, మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సదయ్యతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, విప్ విజయరమణారావు చిత్రపటాలకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు మేకల లావణ్య జనార్దన్ రెడ్డి, ఉప సర్పంచ్ జంగిలి తిరుపతి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు బంగారి రమేష్, ఆరిల్లి రమేష్ కొమరయ్య, జిన్నా రామచంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓదెల దేవస్థానము ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం, శివాలయము. పెద్దపల్లి జిల్లాలో మనకు అత్యంత వైభవపేతంగా జరిగేటువంటి దేవాలయం కాబట్టి ఆ దేవాలయం నుంచి పోషంపల్లె వరకు ఈ రోడ్డు నామక్లేచర్ ఉంది. 10,70,00,000తోటి ఈ అభివృద్ధి పని పూర్తిగా నడిచేటువంటి సందర్భాలలో కూడా మా రాయపేట గ్రామానికి పూర్తి అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఒక శుభసూచకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా గతంలో అన్న ఎమ్మెల్యే విజ్జన్న గారి సారథ్యంలోనే ఇక్కడ సబ్ స్టేషన్ వేసుకున్నాం. ఆ తర్వాత పాత ఫార్మేషన్ రోడ్ కూడా అప్పుడు మేము జడ్పీటీసీ కానీ ఎంపీపీ ఉన్న సందర్భాలలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గతంలో కూడా రాయపేటకు 70 లక్షలతోటి అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసిన సందర్భం ఉంది. రాయపేట గ్రామస్తులు ఎప్పుడు కూడా మర్చిపోని సందర్భం కాబట్టి రాయపేట 170 నుంచి 180 రోజు పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చిన్న గ్రామం అన్న మాది ఎప్పుడు సుతము ఏ అభివృద్ధికి నోచుకోలేదు. గతంలో ఒకటి ఇప్పుడు ఊళ్ళో కరెంటు సమస్య ఒకటి ఉన్నది. ఒకటి మా హనుమాన్ దేవాలయం నుంచి లక్ష్మీపురం వరకు, లక్ష్మీపురం గ్రామ పంచాయతీకి వెళ్ళాలంటే మేము పందిల నుంచి తిరిగిపోవడం జరుగుతుందన్న. అది మాకు ఒక 4 కిలోమీటర్ల దూరం అవుతుంది. మీరు ఇది చేసినట్టయితే మేము ఒక 2 కిలోమీటర్ల దూరంతో గ్రామ పంచాయతీ చేరుకోవడం జరుగుతుంది. మరియు ఆ రోడ్డు 2 గ్రామాలకు, ఒక్క మా స్వార్థం కాదన్న, లక్ష్మీపూరు రాయపేట గ్రామాల రైతులకు అందరికీ అవసరం ఉన్న రోడ్డు. దాన్ని ఒక్కటి చేసుకుంటూ బీటీ రోడ్డు చేయాలని కోరుకుంటూ, మరి ఒక రోడ్డు సాలగిద్దకుంట నుండి ఆయిలగిద్దకుంట వరకు దీన్ని కనీసం ఒక మెటల్ రోడ్డు పెట్టాలన్నా. పూర్తిగా ఎడ్ల బండ్లు ఉన్నప్పుడు ఎడ్ల బండ్లలో పోయేది, ఇప్పుడు ఎవరికి ఎడ్ల బండ్లు అనేది లేవన్నా. ఏదున్నా నడిచి లేదంటే. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలోని గడ్డం గంగపుత్ర సంఘానికి విప్ ఆది శ్రీనివాస్ బోర్ మోటార్ మంజూరు చేశారు. ఇందుకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీని స్థానిక సర్పంచ్ గండి నారాయణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎర్రం గంగనరసయ్య చేతుల మీదుగా సంఘ సభ్యులకి అందజేశారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు విప్ ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, ఆలయ చైర్మన్ సామా మోహన్ రెడ్డి, వార్డు మెంబర్ అంబటి శ్రీనివాస్ పాల్గొన్నారు. గడ్డం గంగపుత్ర సంఘ సభ్యులకు గతంలో సంఘ సభ్యులు పోయి గౌరవ ఎమ్మెల్యే గారిని సంప్రదించిన సందర్భంలో మా సంఘానికి బోరు మోటార్ కావాలని వాళ్ళు ఒక వినపత్రం ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ ఎమ్మెల్యే గారు మాకు ఒక 15 రోజుల ముందు వాళ్ళ గంగపుత్ర సంఘానికి బోరు మోటార్ మంజూరు ఇస్తున్నాం, ఇది మీరు వాళ్ళకి అప్పచెప్పండి అని మాకు ప్రొసీడింగ్ను పంపడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు వారి దృష్టికి స్వయంగా ఎవ్వరు పోయి ఏ పనిని విన్నవించుకున్నా కానీ దాన్ని మనసులో పెట్టుకొని. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామస్తులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 8వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మ ఆడి తమ నిరసన తెలిపారు.
నారాయణపూర్ను ముంపు గ్రామంగా ప్రకటించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు. మా బతుకుల కోసం ఉయ్యాలో పోరాటం చేస్తున్నాము ఉయ్యాలో. నారాయణపూర్ ముంపు గ్రామాలు ఉయ్యాలో ఒకటిగా నిలిచమే ఉయ్యాలో. రిలే నిరాహార దీక్షతో ఉయ్యాలో మా హక్కును అడిగమే ఉయ్యాలో. ఉయ్యాలో 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 మా ఎమ్మె గారి ఉయ్యాలో. మా సమస్యను ఉయ్యాలో వినాలి ఉయ్యాలో. మా ముంపు గ్రామాల సమస్యకు ఉయ్యాలో. మా ముంపు గ్రామాలు ఉయ్యాలో జీవో తీసుకురావాలి ఉయ్యాలో. అవార్డు మాకు రావాలి ఉయ్యాలో. న్యాయం మాకు జరగాలి ఉయ్యాలో. మా పెద్దల భూముల కోసం ఉయ్యాలో. మా పిల్లల భవిష్యత్తు కోసం ఉయ్యాలో. ఎన్ని రోజులైనా ఉయ్యాలో పోరాటం ఆపము ఉయ్యాలో. ఎన్ని రోజులైనా ఉయ్యాలో పోరాటం ఆపము ఉయ్యాలో. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.